హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. ఆలోచనలతో ఆవేశాన్ని అదుపు చేసుకో. ఆ ఆవేశానికి నువ్వు ఆహుతి అయితే అనుబంధాన్ని, అభిమానాన్ని దూరం చేసుకుంటాం. సూర్యుడు ఉదయించగానే కాదు, నీ చుట్టూ ఉన్న చీకట్లు మాయం కావాలంటే నీ వంతు ప్రయత్నంగా నువ్వు కళ్ళు కూడా తెరవాలి. తప్పు చేయని వారంటూ ఎవ్వరూ ఉండరు. మీరు తప్పు చేశారని మీకు తెలిస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకండి. వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభించండి. నీ కలల్ని నువ్వే నిజం చేసుకోవాలి, అంతేకాని ఎవరో వచ్చి నీ కలలు నిజం చేయరు. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండండి. ఉన్నవాడిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించండి. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండండి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకండి. మన మనస్సు ఎప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగు కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. నీ మాటకు వాల్యూ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి వాల్యూ లేనప్పుడు దూరం మంచిది. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది.